రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా గురువారం నల్గొండలోని స్థానిక గడియారం సెంటర్లో జయంతి ఉత్సవాలను ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా గురువారం నల్గొండలోని స్థానిక గడియారం సెంటర్లో జయంతి ఉత్సవాలను జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రమాబాయి నేర్పు సహకారం త్యాగాల వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని రచించారని, ఆమె త్యాగాలకు జాతి రుణపడి ఉందని భక్తులు కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో చింత యాదగిరి జిల్లా అడిషనల్ జనరల్ సెక్రటరీ, మల్లిపాక వెంకన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, గట్టు మల్లన్న రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, రమణ భార్గవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కట్టెల శివ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓదరి వెంకటేశం జిల్లా గౌరవ అధ్యక్షుడు, గడ్డపాటి లక్ష్మణ్ జిల్లా ఉపాధ్యక్షులు, పండు గోపాల్ జిల్లా కోశాధికారి, గ్యార శ్రీను జిల్లా ప్రచార కార్యదర్శి, డాక్టర్ దైదా వీరు జిల్లా సంయుక్త కార్యదర్శి, తీగల మల్లికార్జున్ టౌన్ ప్రెసిడెంట్, గడ్డం వెంకన్న జిల్లా నాయకులు, నకరేకంటి వేణు జిల్లా నాయకులు పాల్గొన్నారు. నిమిషం సెకండే అధ్యక్షులు వారు మీరు ఫస్ట్ చేయండి అన్న, మీరు వేసిన తర్వాత అందరూ వేసుకుంటూ పోతారు. రమాబాయి అంబేద్కర్ గారి 127వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మరి దళిత వర్గాలు బానిసల స్థాయి నుంచి బాసుల స్థాయికి ఎదిగారంటే భారత రాజ్యాంగం కారణం. అట్లాంటి భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి త్యాగాల ఫలితంగా ఈరోజు మరి భారతదేశంలో మన దళిత వర్గాలు ఒక మహోన్నతమైనటువంటి జీవితాలను గడుపుతున్నారు. మరి ఇట్లాంటి మహోన్నత రాజ్యాంగం ప్రపంచంలో సువిశాలమైనటువంటి అత్యంత వివరణాత్మకమైనటువంటి రాజ్యాంగం రాయడం మూలంగానే ఈరోజు మనం అనేక హక్కులను, స్వేచ్ఛను, స్వతంత్రాన్ని పొందుతున్నాము. మరి అన్ని రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఉపయోగించుకొని ఈరోజు మనం గల్లీ నుంచి ఢిల్లీ వరకు, మరి సామాన్య కార్యకర్తల నుంచి మరి ప్రధానమంత్రి స్థాయి వరకు కూడా ఎదిగేటువంటి ఒక రాజకీయ హక్కులు ఇవ్వడం మూలంగా, ఇతర హక్కులు ఇవ్వడం మూలంగా ఈరోజు మనం గొప్ప గొప్ప స్థాయిలోకి రావడం జరిగింది. ఈరోజు 127వ జయంతి రమాబాయి అంబేద్కర్ గారిని మేము ఇక్కడ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నల్గొండ జిల్లాలో. మరి రమాబాయి అంబేద్కర్ గారు అనేకమైన త్యాగాల ఫలితంగా ఇవాళ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ప్రపంచము మైమర్చిపోయే ఒక విధమైనటువంటి ఒక గొప్పనైన రాజ్యాంగాన్ని ఇవాళ మనకు రాసి కోట్లాది మందికి ఇంత గొప్పనైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి, దానికి చేయూతనిచ్చినటువంటి, దానికి సహకరించినటువంటి మరొక గొప్ప త్యాగశీలి మరి రమాబాయి అంబేద్కర్ గారు. ఆమె ఈ యొక్క దేశంలో ఒక గొప్పనైనటువంటి మహిళా లోకానికి, తర్వాత ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు మరి రాజ్యాంగం రాయడంలో ముందుండి అంబేద్కర్ గారిని నడిపించడంలో మరి ఈమె ఎంత ఒక కార్యదీక్షతోటి ముందుకు వెళ్ళింది అనేది మనము ఆమె యొక్క జీవిత చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. 120వ జయంతి సందర్భంగా రమాబాయి అంబేద్కర్ మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రమాబాయి అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాసినట్టే ఆమె అంబేద్కర్ వెనుక రమాబాయి పాత్ర ఎంతో ఉంది. ఆమె ప్రోత్సహించబడి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. మనం ప్రతి ఒక్కరం ఈరోజు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నామంటే ఈ రమాబాయి అంబేద్కర్ శ్రమ ఎంతో ఉందని నేను తెలియజేస్తూ ఈ అవకాశం. ఈరోజు రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా ఆమెకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకమైనటువంటి పాదాభివందనం తెలియజేసుకుంటూ, రమాబాయి యొక్క త్యాగఫలం అనేది ఈరోజు మనము ఈ స్థాయిలో ఉండి 4 మెతుకులు తింటున్నామంటే తన కడుపులో పుట్టినటువంటి 4 బిడ్డలను పోగొట్టుకొని ఆమె
పోగొట్టుకున్నటువంటి త్యాగఫలమే మనం ఒక చిన్న మన కుటుంబంలో ఉన్నటువంటి ఒక పాపకు ఏదన్నా జరిగితే ఎంతో బాధపడతాం. కానీ ఆమె 4 పిల్లలను పోగొట్టుకొని కూడా ఓ పూట తిని ఓ పూట తినకుండా పస్తులుండి కొన్ని పైసలు సంపాదించుకొని అంబేద్కర్కి సహకారం అందించడం వల్ల మనం దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని అతను తయారు చేస్తూ ప్రపంచ మేధావిగా పొందినటువంటి మన అంబేద్కర్ భార్యగా ఆమె ఉండడం అని చాలా అదృష్టంగా భావిస్తుంటూ 127వ జయంతి రమాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమెకు ఈ సందర్భంగా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నల్గొండ జిల్లా ఎంఈఎఫ్ తరఫున ఎన్జీ కాలేజ్ సెంటర్ ముందు మేము ఆమెకు ఘనంగా పూలమాలలతో సన్మానం చేయడం జరిగింది. మరి రమాబాయి చాలా ఇంతమంది చెప్పారు, చాలా త్యాగశీలి. జయంతి రమాబాయి అంబేద్కర్ జయంతి నివాళులు ఘనంగా అర్పించుకుంటున్నాం. ఆమె త్యాగానికి మరో రూపం. ఆమె త్యాగం వల్లనే మన దేశంలోని బడుగు బలైన వర్గాలు ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆమె త్యాగం వల్లనే రాజ్యాంగం అమలైంది. ఆమె త్యాగం వెలకట్టలేంది. మరి మన సమాజంలో అందరూ ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఆ సమాజ సేవ కోసం పనిచేయాలని కోరుకుంటూ ఆమెకి నివాళులు అర్పిస్తున్నారు. నేడు మన నల్గొండ జిల్లా కేంద్రంలో మరి రమాబాయి అంబేద్కర్ గారి 127వ జయంతి మరి ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షులు మామిడి సైదులన్న గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్నన్న గారి సారథ్యంలో పెద్ద ఎత్తున మరి వందలాది మందితో ఈరోజు రమాబాయి అంబేద్కర్ గారి 127వ జయంతి చేయడం జరిగింది. రానున్న రోజుల్లో రమాబాయి ఆశయ సాధన కోసం మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన కృషి చేస్తామని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రమాబాయి అవార్డులు మహిళలకు మరి మహిళలకు ఏదైతే రాణిస్తున్న రంగాల్లో కానీ, క్రీడల్లో కానీ, విద్యలో కానీ, అదేవిధంగా వైద్య వృత్తిలో, లాయర్ల వృత్తిలో రాణిస్తున్న వారికి రమాబాయి అంబేద్కర్ అవార్డులు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. త్యాగానికి నిలువెత్తు రూపం, సహనశీలి అయిన రమాబాయి గారి జన్మదిన శుభాకాంక్షలు ఎంఈఎఫ్ నల్గొండ తరపున మేము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆమె త్యాగాన్ని ఎల్లకాలం ఉంచుకుంటాము. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు అందినాయంటే ఆమె త్యాగం, ఆమె సహనం కూడా ఒక నిలువెత్తు రూపం అని చెప్పొచ్చు. ఇంతకు